నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. మార్నింగ్ వాక్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన మల్లు రవి మరియు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం వనపర్తి పట్టణంలోని 4వ వార్డు, 5వ వార్డు, నర్సింగాపల్లి, ఓసియా నాయక్ తాండా, బాలనగర్లలో మార్నింగ్ వాక్ చేపట్టి ఇంటి ప్రచారం నిర్వహించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో, వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈరోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్, ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయగుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారికి చేయగుర్తు మీద ఓటేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40-50,000 మెజార్టీ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఇంటింటికి వాడకు పాదయాత్ర వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మొన్న కూడా మేము దీవించినాం. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. కొంచెం 6 గ్యారంటీలు ఇచ్చిన దానిలో తొందరగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు మన పార్లమెంట్ ఎన్నికల దృష్టి తీసుకొని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు మళ్ళీ ఒక 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ పాంప్లెట్స్ పెట్టి వాళ్ళకు 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు 2 ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్కి చేస్తున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు గుడ్ మార్నింగ్ వనపర్తి కార్యక్రమం నగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావడం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. మేము మా బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యేలు కానీ నేను కానీ పబ్లిక్ మీటింగ్లు లేక కార్నర్ మీటింగ్లు ఇదే రకంగా గుడ్ మార్నింగ్ వనపర్తి ఇతర విలేజెస్ పేరు చెప్పి తిరుగుతున్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మెగారెడ్డి గారు చెప్పినట్టుగా వనపర్తికి సంబంధించిన అందరు నాయకులు, ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, పట్టణ అధ్యక్షులు హేమన్ గారు, మహేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇది శుభసూచకం. శుభోదయం వనపర్తి కంటే శుభసూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా సాగటానికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్ ఉండటం వలన ఈ 200 యూనిట్స్ గురించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు వీటి మీద కోడ్ తర్వాత అమలవుతుంది. ఇతర జిల్లాల్లో అన్నీ అమలవుతుంది. వాటితో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టేది కూడా కోడ్ వల్లనే ఆగుంది. అయిపోయిన తర్వాత 3,500 ఇండ్లు వనపర్తికి ఇచ్చారు. ఆ ఇండ్లు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఈ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల మీద ఎవరికైనా అనుమానం ఉంటే ఎమ్మెల్యే గారిని మాట్లాడితే దాన్ని వివరణ ఇస్తారు. ఇది ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు ఒక తుక్కుగూడ దగ్గర పబ్లిక్ మీటింగ్ పెట్టి దాంట్లో 5 గ్యారంటీలు ప్రకటించారు. 5 గ్యారంటీల్లో ముఖ్యమైనది మహిళలకి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెంటనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పేద
మహిళల అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తానని, అదే రకంగా నిరుద్యోగులకి ఒకేసారి 30 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని, ఫిలప్ చేస్తానని, అంతేకాకుండా డిగ్రీ డిప్లొమా చదువుకున్నటువంటి పూర్తి చేసిన వారందరికీ సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని, ఇది కాకుండా దినసరి వేతనం అంటే ఈ మన ఉపాధి హామీ కింద పోయేవాళ్ళు దాంట్లో అవకాశం ఉంటే అన్ని రోజులు తొందరగా తీసుకొస్తాను. ఇది రోజుల్లో వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేయటం వీలు పడదు. తప్పనిసరిగా ఈ రైలును తీసుకొని రావాలనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఇంతకుముందు సర్వే చేసినప్పుడు ఈ రైల్వే లైన్ వల్ల రైల్వే లైన్ వేస్తే దాని మీద వచ్చేటటువంటి రెవెన్యూ సరిపోదని చెప్పారు. ఆ రెవెన్యూ సరిపోయినా సరిపోకపోయినా వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఆ రైల్వే లైన్లు వేయాలని దానికోసం ప్రయత్నం చేసి మొత్తం నాగర్ కర్నూలులో రైల్వే లైన్లు కనెక్షను, నేషనల్ హైవే కనెక్షను తీసుకుని రావడానికి నేను ప్రాధాన్యత సాధిస్తాను.